నీకు ఎన్ని గాయాలైనా చేయనివ్వండి. మనుషులు చేస్తున్నారు, ఇంట్లో వాళ్ళు చేస్తున్నారు, బయట వాళ్ళు చేస్తున్నారా, గాయాల మాన్పులో నుండి మరొక కొమ్మను దేవుడు మరలా ఇస్తాడు. హల్లెలూయా. నరకబడిన ప్రతి చెట్టు మరలా చిగురు తొడుక్కుంటుంది. ఎంతమంది అయినా నరకనివ్వు నీ చెట్టుని. లోతు నరికాడు, నరికిన దానిలో నుండే వచ్చింది ఒక మొక్క, అదే ఇస్సాకు. గాయంలో నుండి గేయాలు ఖచ్చితంగా పుడతాయి. బాధలో నుండి బోధలు ఖచ్చితంగా ఇవ్వగలుగుతాడు. ఆయన మంచోడు. తన పిల్లలకి అన్యాయస్తుడుగా ఆయన ఎప్పుడు ఉండేవాడు కాదు. ఎందుకు? వాడు నీటి కాలువలు ఎవరన్నా నాటబడినవాడు. మమ్మల్ని ఎప్పుడు వృద్ధి చేస్తారయ్యా? నీ కొరకే కనిపెట్టుకుంటున్నాను, నీ కొరకే నేను ఎదురు చూస్తున్నాను. నన్ను నీలో నాటండి. అసాధ్యమనేది ఏది లేదు నాకు. మరుసటి ఏట ఎంత అద్భుతమైన దీవెన, ఎంత అద్భుతమైన సన్నిధి. ఇంత పిచ్చోడు వెంటరా నువ్వు? తల మీద చెయ్యేసి నిమిరుతో ఇలాగ అన్నాడు, ఇక నేను ఆలస్యం చేయను.